చూడండి ముందు మనం ఇది ప్రాబ్లం ఏంటంటే డాల్టన్ పార్షియల్ ప్రెజర్ సంబంధించినటువంటి ప్రాబ్లం. డాల్టన్ పార్షియల్ ప్రెజర్. ఈ డాల్టన్ పార్షియల్ ప్రెజర్ అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిచ్చాడు, ఏ నియాన్ డై ఆక్సిజన్ మిక్చర్ కంటైన్ డై ఆక్సిజన్ అంటే O2. డై ఆక్సిజన్ అంటే ఏంటండి O2. ఏ నియాన్ డై ఆక్సిజన్ మిక్చర్ కంటైన్ డై ఆక్సిజన్ అనేది ఎన్ని గ్రామ్స్ కంటైన్ 70.6 grams. 70.6 grams and 167.5 grams నియాన్. నియాన్ అనేది ఎన్ని గ్రామ్స్ కలిగి ఉంది 167. డైఆక్సిజన్ అనేది 70.6 grams. If the pressure of the gas mixture of the gases in the cylinder 25 bar. In the cylinder 25 bar. అంటే ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి. దిస్ ఇస్ ద సిలిండర్. ఈ సిలిండర్ లో 2 గ్యాసెస్ మిక్స్ అయ్యాయి. ఎన్ని గ్యాసెస్ మిక్స్ అయ్యాయి? ఆ 2 గ్యాసెస్ ఏంటి, ఒకటి ఆక్సిజన్, రెండోది నియాన్ గ్యాసెస్. ఈ 2 గ్యాసెస్ సేమ్ సిలిండర్ లో ఉన్నాయి. సేమ్ సిలిండర్ లో ఉన్నాయి అంటే ఇండివిజువల్ గా లేవు. సో O2 యొక్క డైఆక్సైడ్ యొక్క మిక్చర్ అనేది 70.6 ఉంది. అదేవిధంగా నియాన్ యొక్క మిక్చర్ అనేది ఎంత ఉంది 167.5 grams అనేది ఉంది. సో ఇఫ్ ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ మిక్చర్ of the gases in the cylinder is 25 bar. ఈ సిలిండర్ అనేదంట 25 bar అంటే ప్రెజర్ తో. మనం ప్రెజర్ ని ఎందులో కొలుస్తాము, బార్ లో కొలుస్తాము. సో ఈ 25 బార్ లో ఈ 2 గ్యాసెస్ అనేవి మిక్స్ అయినాయి. ఒక సిలిండర్ అంటే 25 బార్ ప్రెజర్ గల ఒక సిలిండర్ లో 2 గ్యాసెస్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి. ఆ 2 గ్యాసెస్ ఏంటి, ఒకటి ఆక్సిజన్, రెండోది నియాన్. ఆడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డైఆక్సిజన్, వాట్ ఈస్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డైఆక్సిజన్ అండ్ నియాన్. అంటే ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ కనుక్కోమంటున్నాడు, నియాన్ యొక్క పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద మిక్చర్ ని కనుక్కోమంటున్నాడు. యాక్చువల్ మనం డాల్టన్ పార్షియల్ ప్రెజర్ లో ఫార్ములా ఏంటి, పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఇంటూ ఏం చెప్పుకున్నాం, మోల్ ఫ్రాక్షన్ ఇంటూ ఏంటి, టోటల్ ప్రెషర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఇందులో ఏముందండి, ఫార్ములాలో మోల్ ఫ్రాక్షన్ ఉంది. మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి, ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్. ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్. అంటే అందులో నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటుంది. మోల్ ఫ్రాక్షన్ ఏముంటుంది, నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటుందంటే కంపల్సరీగా O2 యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి, నియాన్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ముందు నేను ఏం చేస్తానంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డైఆక్సిజన్ ఏంటండి, డైఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అండ్ ఆల్రెడీ డైఆక్సిజన్ కి వెయిట్ ఇచ్చాడు ఎంత 70.6 బై మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే O2 2 into 16 is equal to 32 అంటే ఎంత 32. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2.21. ఎంత వస్తుందమ్మా, అంటే నేను రెడీగా 2.21 వస్తుంది. తర్వాత మీరు డివైడ్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోండి, 2.21 వస్తుంది. సో ఇది ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ యొక్క డైఆక్సిజన్ కట్టిన తర్వాత ఏం కట్టిన తర్వాత ఇంకో రెండోది ఏముంది, నియాన్. అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ అంటే 167.5 by
నియాన్ అటామిక్ నెంబర్ 10, 20. అటామిక్ వెయిట్ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 0.375 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 0.0 ఎంత వస్తుందమ్మా? 375 వస్తుంది. 0.375. సో ఇప్పుడు మనం ఏం కట్టాలంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ డైఆక్సిజన్ కట్టాలి. ఏం కట్టాలి? అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ డైఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డైఆక్సిజన్ బై ఆక్సిజన్ బై total number of moles of oxygen and neon. అప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ వరకు నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? Number of dioxide is 2.21 by number of oxygen and 2.21 plus neon ke 0.375. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2.21 by 2 కలపండి. 2.21 లోని 0.375 5 8 5 2.585 ఎంత వచ్చింది? 2.585. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.21. ఎంత వస్తుందమ్మా? 0.21 వస్తుంది. 0.21. సో దాని చేస్తే మళ్ళీ రాస్తాం 0.21. ఓకేనమ్మా? ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 కట్టాం. ఇప్పుడు ఏం కట్టాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ కట్టాలి. మనం నియాన్ కట్టాలంటే ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే మన మోల్ ఫ్రాక్షన్ ఏదో జైతో ఇండికేట్ చేస్తుంది. ఏదో ఇండికేట్ చేస్తాం అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక ఫార్ములా. మనం రెండు ఆటలో దేని యొక్క మోల్ ఫ్రాక్షన్ కట్టినప్పుడు సింపుల్ గా మనం ఫర్దర్ గా దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ ఈ విధంగా కట్టగలం. ఆల్రెడీ మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 కట్టాం. ఇప్పుడు ఏం కట్టాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ కట్టాలి. అంటే ఏమవుతుందంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ కావాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ ఇట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ అని చెప్తాం. మోల్ ఫ్రాక్షన్ నియాన్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 1 ఉంది కదా ఇక్కడ 1. అప్పుడు ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ఆర్డర్ వెళ్తే మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 దట్ ఈజ్ ఈక్వల్ టు సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ అనేది 1 మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ఎంత వచ్చిందండి? 0.21. 0.2 అండ్ 1 నుంచి 2.1 తీసారు. 0.21 ఎంత? 10 నుంచి 1 తీస్తే 9, 8 నుంచి 2 తీస్తే 9 నుంచి 3 తీస్తే ఎంత? 7 అంటే ఎంత? 0.7 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్ టు 0.79 ఎంత వచ్చిందమ్మా? 0.7. ఇప్పుడు ఏం కట్టాలి? వాట్ ఈస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ డైఆక్సిజన్ అండ్ నియాన్? రెండు వాటికి పార్షియల్ ప్రెషర్ కట్టాలి. అందుకని ముందు ఏం కట్టాలంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 డైఆక్సిజన్ అంటే O2 కదా. O2 ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ఎంత వచ్చింది మనకి? ఆల్రెడీ 0.21 ఇంటూ టోటల్ ప్రెషర్. టోటల్ ప్రెషర్ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 25 బార్. టోటల్ ప్రెషర్ అంటే ఇది 25 బార్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఎంత వచ్చిందమ్మా? 25.
5.25 బార్ అంటే ఇది బార్లు ఇచ్చాడు కాబట్టి 25 బార్. నెక్స్ట్ ఇప్పుడు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ పార్షియల్ నియాన్ ఎంత ఇచ్చాడు అంత వచ్చింది 0.79 ఇంటూ టోటల్ ప్రెజర్ అంటే 25 బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 19.75 బార్. అందుకని చూసారా వాట్ ఈస్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ డైఆక్సిజన్ ఎంత వచ్చింది 5.25 బార్ వచ్చింది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద నియాన్ ఎంత వచ్చింది 19.75. దిస్ ఈస్ ద డాల్టన్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ రాక్.